కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు వెంగమాంబ నగర్లోని గురువారం సాయంత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి చేతుల మీదుగా 20 లక్షల రూపాయల వ్యయంతో సుమారు 173 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ గావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బద్వేల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళిక రచించి వాటి ఆచరణకు శ్రీకారం చుట్టామని, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అన్న కోణంలో ముందుకు వెళ్తున్నామని వారు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నాయకులు స్వార్థ రాజకీయాలతో వారి స్వలాభం కోసం చూసుకుంటూ ప్రజల యోగక్షేమాన్ని తుంగలో తొక్కేసిందని వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఫస్ట్ ప్రయారిటీ ప్రజల యోగక్షేమాలకు వారి అభ్యున్నతికి ఇస్తున్నామని, ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేందుకు ఆ దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నేతలు ప్రజలు పాల్గొన్నారు. రోజు 23వ వార్డులో కూటమి ప్రభుత్వం వచ్చినాక 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం, ఈరోజు అందరి సమక్షంలో అందరు కలిసి కార్యకర్తలు, నాయకులు అందరూ ఈరోజు ఇక్కడ రోడ్డుది పూజ చేయడం జరిగింది. ఒకటే నేను చెప్తాను, ఇందాక అందరూ చెప్పినారు, గతంలో రోడ్లు అనేది వాళ్ళ రియల్ ఎస్టేట్ కానీ వాళ్ళకి కావాల్సిన విధి విధానాలుగా వేసుకున్నారు. కేవలం వాళ్ళు ఎంతసేపు మేము ఇన్ని కోట్లు తెచ్చినాం అన్ని కోట్లు తెచ్చినాం అనే విశేషం మనం కానీ చూస్తే, వాళ్ళు ఈ రోజు వరకు వేసిన 30 కోట్లు 40 కోట్లు కూడా విజిలెన్స్లో పెట్టి కోర్లో కానీ ఇవి కానీ కొన్ని ఫెయిల్ అయిపోయినాయి. అంటే నాసి రకం రోడ్లు వేయడం, డ్రైనేజీలు కట్టకుండా రోడ్లు వేయడం, ఇవన్నీ మనం చూసినాం. అభివృద్ధి అంటే సమగ్రంగా అందరూ కావాలి. అందరూ 35 వార్డులు ప్రతి ఒక్క దగ్గర ఇల్లులు ఉన్న దగ్గర మనం రోడ్లు వేయాలనేది అదే ప్రణాళికతో ఆ రోజున మేము చెప్పాం. అదేవిధంగా మనం ఈరోజు త్వరలోనే మీరు అందరు చూశారు, 15 కోట్లకి ఈరోజు మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా కానీ ప్రజలది ట్యాక్స్ కలెక్ట్ చేసి వాళ్ళకే రోడ్లు వేయడం కానీ, లైట్లు కానీ, మిగతా అన్ని డ్రైనేజ్ కానీ మరమ్మతులు జరుగుతాయి. ఈరోజు సంవత్సరం రోజుల్లో మేము దాదాపు మీరు అందరు చూస్తే 100 నుంచి 150 కోట్ల మధ్యలో టెండర్లు కానీ వాటన్నిటికీ అనేక ప్రణాళికలు అయిపోయినాయి. మనం సంవత్సరం రోజుల్లోనే ఇంత తీసుకొని రాగలుగుతామంటే 5 సంవత్సరాల్లో బద్వేల్ మున్సిపాలిటీకి ఎంత చిత్తశుద్ధిగా కూటమి ప్రభుత్వం మనందరం ఉన్నామనేది మనం చూడాలి. ఈరోజు సూపర్ 6 అందరూ అమలు పరిచిన విధానంగా లేని వాటికి కూడా ప్రజలు ఎక్కడన్నా ఇబ్బంది పడితే వాటితో పాటు అభివృద్ధి సంక్షేమం ఒక పక్కన అయితే అభివృద్ధి కూడా చేయాలనేది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనందరం సమగ్రంగా ఎక్కడున్నా ఏ ఒక చిన్న సమస్య ఉన్నా ఈరోజు అధికార యంత్రాంగం కానీ మనందరం చేస్తున్నాం. మీరు చూసింటే కొద్దిగా ఈ అకాల వర్షాలు రావడంతో డ్రైనేజ్ సమస్యలు కానీ ఇవి కానీ మన దృష్టికి వస్తుంటే యంత్రాంగాన్ని అలర్ట్ చేసి మనం ఏవేవి చేయాలనేసి నిన్న ఆర్టీసీకి మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు కూడా దానికి ఏ విధంగా మనం చేయొచ్చో దాన్ని పరిష్కరించేదానికి శాశ్వతంగా ముందుకు వస్తా అని చెప్పారు. ఈ డ్రైనేజీలు కూడా మనం మొదలు పెట్టాల్సిందే. వర్షాలు వస్తాయంటే ఈ రాయలసీమలో కానీ ఇప్పుడు కానీ ఈరోజు వర్షాలు రావడం వల్ల కొంచెం ఇబ్బంది జరగడం వాస్తవమే. కానీ ఈ డ్రైనేజీలు ఇవన్నీ పూర్తి చేస్తే బద్వేల్ మున్సిపాలిటీకి శాశ్వత పరిష్కారం ఇవ్వాలనేదే మనందరం ప్రణాళిక. అదేవిధంగా నిన్న సిద్ధార్థం రోడ్లో కూడా గుంతలు ఉన్నాయని మా దృష్టికి పాత్రికేయుల మిత్రులు తెస్తే అప్పటికప్పుడు R&B వాళ్ళు వచ్చి గుంతలు ఇక్కడ కానీ లేదంటే మన అమరశాల వీధి కూడా కొన్ని నింపడం జరిగింది. మా దృష్టికి వచ్చిన ఏ ఒక్కటైనా పరిష్కరించుకుంటా పోతాం. పాత్రికేయుల మిత్రులు అందరు కార్యకర్తలు కానీ జనాలు కానీ మేము అడిగేది ఒకటే, మీ దగ్గర ఉన్న సమస్యలు మా దృష్టికి తీసుకొనండి, పరిష్కరించుకుంటాం క్రమవారీగా. ఎందుకంటే వనరులు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తానని మీ అందరికీ సభాపూర్వంగా తెలియజేస్తున్నాను. మాకందరికీ ఆశీస్సులుగా మీ అందరు నిలబడిన దానికి, ఓపికగా మాతో పాటు నడిచిన దానికి అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు. ఇంకొకటి ముఖ్యమైనది చెప్పాలా, ఈ అభివృద్ధిలో మేము ముందుకెళ్తుంటే కొంచెం కౌన్సిల్ కూడా అక్కడక్కడ ఇబ్బందులు చేస్తుంది. వీళ్ళు ఇన్ని రోజులు కూర్చొని ఎక్కడ చేయని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మేము వస్తున్నాం, మాకు సహకరించండి, మాకు ఇదే విధంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇదే కాకుండా వచ్చే వారంలో కానీ 10 రోజుల్లో కానీ నెలలో ఇంకొన్ని ఫండ్స్ తీసుకొని వస్తున్నాం. వాటి అన్నిటికీ మనం సహకరించాలి. ఎందుకంటే సమగ్రంగా బద్వేల్ ముందుకు ఉండాలి. దీనికి అందరూ కృషి చేసి అందరూ కోఆపరేట్ చేయాలని నేను కోరుతున్నాను. 23వ వార్డులో కొత్త రోడ్డుకు మా రితేష్ రెడ్డి నాయకత్వంలో భూమి పూజ చేయడం జరిగింది. ఈ రోడ్డు మా రితేష్ రెడ్డి, మా ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి గారు ఆయన శాంక్షన్ చేపించడము, ఈ రోడ్డుకు చాలా రోజుల తర్వాత మోక్షం రావడము, ఈరోజు ఆయన టెంకాయ కొట్టి ప్రారంభించడం జరిగినది. త్వరలో ఇంకా 23వ వార్డులో ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా మేము రితేష్ రెడ్డి ద్వారా మేము అవి వేయించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో 23వ వార్డులో సీసీ రోడ్డు 20 lakhs శాంక్షన్ అయ్యింది. ఆ సందర్భంగా మన రితేష్ రెడ్డి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగినది. బద్వేల్ మున్సిపాలిటీలో
ఇప్పుడు మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి 10 నుంచి 15 కోట్లు టెండర్లు పిలచడం జరిగింది. అన్ని గనక వర్క్లు స్టార్ట్ అవుతాయి ఒక నెల లోపల. మరి ప్రతి ఒక్క వార్డుకు వచ్చేటట్టు నిర్దేశించిన ప్లాన్ చేసి 10 లక్షలు 20 లక్షలు ప్రతి ఒక్క వార్డుకు జరగాలని చెప్పి ఒకే వార్డు అనేది కాకుండా 35 వార్డుల్లో డెవలప్ కావాలనే ఉద్దేశంతో అది కనుక మా లీడర్లు పోయి కనుక ఆయన చెప్తే మా ఏరియా కావాలి మా ఇంటి కాడ కావాలంటే అట్ట కాదు, ఒక 10 లక్షలు కానీ 20 లక్షలు పెడితే ఎన్ని హౌస్ వచ్చాయి దాని పరిధిలోకి వచ్చాయనే ఉద్దేశంతో ఎక్కువ హౌస్ ఉండే కానీ 20 లక్షలు 30 లక్షలు పెట్టడం జరిగింది. మరి గతంలో కనుక ఒకే వార్డుకు 20 కోట్లు 10 కోట్లు పెట్టి అభివృద్ధి చేసినారు వాళ్ళు. మరి పాత ఊరు అనేది కానీ మర్చిపోయి గతంలో స్వార్థం కోసం చేసిన సీసీ రోడ్లు ఈరోజు మరి 35 వార్డుల్లో కనుక పనులు స్టార్ట్ అవుతాయి. ఒక నెల లోపల అన్ని వార్డులు కనుక పూర్తి అయితే కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇంకా 20 కోట్లు 30 కోట్లు కనుక తెచ్చేదానికి శాంక్షన్ చేసేదానికి వితీశ్వర ముందుకున్నాడు. మరి అదేవిధంగా పైప్ లైన్ గతంలో 2014లో టీడీపీ గవర్నమెంట్లో చేసిన పైప్ లైన్, మరి గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు చేసిన పైప్ లైన్ యాడ్ చూసినా డ్యామేజ్ అయ్యి ఉండే. మరి ఇప్పుడు 102 కోట్లు అమృత్ స్కీమ్ కింద పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది మధ్య మున్సిపాలిటీకి. ఇప్పుడు డ్రైనేజీకి కనుక 20 నుంచి 30 కోట్లు కనుక శాంక్షన్ అవుతాయని కనుక మేము ఆశిస్తున్నాం. మరి పట్టుదలతో బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వితీశ్వర ఉన్నాడు. అదే స్మృతితో బద్వేలు ఆయన నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.